రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకంగా ప్యాకేజీ ఇవ్వాలని ప్రజానికం కోరినారు. ఆ రోజు విభజన హామీలు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కానీ రాయలసీమ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రత్యేక నిధులు రావడం లేదు. ఇప్పుడు జిల్లాల విభజన తర్వాత రాష్ట్రంలోనే పూర్తిగా వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా. ఇక్కడ ప్రాజెక్టు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. మొత్తం అంతా కూడా దారిద్ర్య జిల్లాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో మేము పాదయాత్రలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అడుగుతూ వస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాదయాత్రలు చేశాం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో పాదయాత్రలు చేశాం. ఇప్పుడు కూడా మేము 5 ప్రాంతాల నుంచి ఈరోజు మా కార్యకర్తలు గ్రామాన ప్రచారం చేస్తూ వచ్చారు. డిమాండ్స్ ఏమంటే, తక్షణ డిమాండ్ ఏమో CCI పత్తి కొనుగోళ్ళు రైతుల దగ్గర నుండి పంట మొత్తం కొనుగోలు చేయాలి, న్యాయమైన రేటు ఇవ్వాలి. రెండవది, వలసలు వేలాది మంది ఇప్పటికే గ్రామాలు ఖాళీ అయిపోయినాయి. ఈ సంవత్సరం పచ్చికరువు వచ్చింది, పంటలు కుళ్ళిపోయినాయి, పంటలు లేవు. అటువంటి చోట ఉపాధి పనులు చేపట్టి అందరినీ ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిద్రపోతుంది, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకోటి ఏమంటే, మేము డిమాండ్ చేసేది, దిగువ కాలువ నీళ్లు ఆగిపోతున్నాయి, కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. కర్ణాటక వాళ్ళు కిందికి రానివ్వడం లేదు. కాబట్టి ఈ ప్రాంతం వేదవతి ప్రాజెక్ట్ కానీ, గుండేవుల ప్రాజెక్ట్ కానీ, RDS ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం కొత్తగా చేయడం కానీ, తద్వారా ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలి. అవసరమైతే హంద్రీనివా నుంచి ఇంకో ప్యారలల్ కెనాల్ పెట్టినా సరే ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలి. లేకపోతే మాత్రం ఈ ప్రాంతం ఎడారిగా మారుతుంది, ఈ ప్రాంతం శ్మశానంగా మారుతుంది. ఈ ప్రాంతం ఈ రకంగా యువత పనుల కోసం బెంగళూరుకో చెన్నైకో రోడ్ల మీద అరుకు తినే పరిస్థితిలో ఉండాల్సిన పని లేదు. మా ప్రాంత ప్రజలు పని కోసం, బతకడం కోసం వేల మైళ్ళ దూరం పోవాల్సిన పని లేదు. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం కదలాలి. లేకపోతే ప్రభుత్వం కళ్ళు తెరిపించేటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలని CPM పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మెడికల్ కాలేజ్ ఉంది కదా, దానిపైన మెడికల్ కాలేజీ ఒక్క మెడికల్ కాలేజ్ కాదు, ఇప్పుడు మెడికల్ కాలేజ్లో 60% నిధులు కేంద్రం ఇస్తుంది. ఏం నొప్పండి వీళ్ళకు? 60% వాళ్ళకి ఇస్తుంటే 40% వీళ్ళు పెట్టుకోలేరా? ఎంతసేపు ఉన్నా తమ పార్టీ అనుయాయులు, పచ్చ చొక్కాలోళ్ళు, డబ్బుండే వాళ్ళకు ఈ మొత్తం మెడికల్ కాలేజీలు అప్పచెప్పి పిల్లల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు. సీట్లు అమ్ముకుంటారు. ఎవరు కొనుగోలు చేస్తారు మన ప్రాంతంలో? అంటే మనం కొనుగోలు చేయలేము, మన ప్రాంతంలో డాక్టర్లు కాలేరు, డబ్బుండే వాళ్ళు మళ్ళీ వచ్చి డాక్టర్ కోర్టు చదువుతారు. ఇక్కడ చాలా దుర్మార్గం ఇది. కాబట్టి రాయలసీమ ప్రాంతంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ ప్రైవేట్ ఏ కాలేజీ కూడా ప్రైవేటీకరణ జరగకూడదు. సీట్లు మెరిట్ ప్రకారంగా కేటాయించాలా, దానికి మేము బలపరుస్తాం. మా పార్టీ రాష్ట్రంలో ఆందోళన చేస్తుంది, రాబోయే కాలం కూడా ఆందోళన కొనసాగిస్తాం. ఓకే.